హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆహారుచి. ఒక ట్రెండింగ్ చట్నీ తయారీని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అదే బొంబాయి చట్నీ. దీన్నే కొంతమంది చింతామణి చట్నీ అని కూడా అంటారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరో ఈ చట్నీని సూపర్గా చేసి సూపర్ హిట్ కొట్టాడు. మనం కూడా సూపర్ టేస్ట్ అనిపించేలా ఈ చట్నీని తయారు చేద్దాం. బొంబాయి చట్నీ తయారీకి కావలసినవి: శనగపిండి 5 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 8, ఎండుమిర్చి 2, కరివేపాకు గుప్పెడు, కొత్తిమీర గుప్పెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నీళ్లు 1 గ్లాసు. బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద బాండి పెట్టి వేడెక్కాక నూనె వేయాలి. నూనె కాగిన తరువాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేయాలి. ఇవి కొంచెం వేగాక తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఎండుమిర్చి కూడా వేసి వేగాక మీడియం సైజు గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళు వేయాలి. ఇప్పుడు మనం తినే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. దీన్ని సుమారు 10 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు కొందరు చింతపండు పులుసు కూడా వేస్తారు. అప్పుడు దాన్ని చింతామణి చట్నీ అంటారు. మనం బొంబాయి చట్నీ చేస్తున్నాం కాబట్టి ఇందులో చింతపండు రసం కలపట్లేదు. ఇప్పుడు శనగపిండిలో కొంచెం నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా జారుగా కలిపిన శనగపిండిని మరుగుతున్న పోపు నీళ్ళలో వేయాలి. వేసేటప్పుడు శనగపిండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఈ వేడివేడి చట్నీలో కొత్తిమీర వేసుకొని వేడివేడి ఇడ్లీలు, దోశలు, వడలు, మినపట్టు లాంటి టిఫిన్స్తో తింటే చాలా బాగుంటుంది. ఈ చట్నీకి మంచి కాంబినేషన్ అనిపించే ఇడ్లీ వెరైటీస్ ఎలా చేయాలో ఎక్స్ట్రా టేస్ట్లో చూద్దాం.